హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అయిన నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టబోతున్నారు కదా. ప్రీవియస్ బడ్జెట్స్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి చేసిన స్టేట్మెంట్స్ని ఆధారంగా తీసుకుంటూ ఏ సెక్టార్స్ మీద కేంద్రం ఫోకస్ చేయడానికి పాసిబిలిటీ ఉంది అండ్ ఆ సెక్టార్స్ రిలేటెడ్గా ఎలాంటి స్టాక్స్కి పాజిటివ్ అలాగే నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది, ఓవరాల్గా బడ్జెట్ రిలేటెడ్గా మనం గమనించాల్సిన స్టాక్స్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇది నేను మీకు సెక్టార్ వైడ్గా డివైడ్ చేస్తూ ఏ స్టాక్స్ని మనం గమనించాలనేది కూడా నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. కేంద్రంలో ఉన్న ఏ గవర్నమెంట్ అయినా సరే అగ్రికల్చర్ రిలేటెడ్ గాను అండ్ ఫార్మర్స్ రిలేటెడ్ గాను తప్పకుండా స్టేట్మెంట్స్ చేస్తారు. కాకపోతే అగ్రికల్చర్ అనగానే మనకి ఇంకా దాంట్లో డివిజన్స్ కనిపిస్తాయి. లైక్ అగ్రికల్చర్ అంటే వ్యవసాయం చేయడానికి విత్తనాలు అమ్మే కంపెనీస్ మనకి స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యాయి. అండ్ ఈ అగ్రికల్చర్ కోసం కావాల్సిన ఫెర్టిలైజర్స్ అండ్ వాటికి సంబంధించిన కెమికల్స్ తయారీలో ఉండే కంపెనీస్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యాయి. అండ్ ఈ అగ్రికల్చర్ కావాల్సిన ట్రాక్టర్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీస్ కూడా స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యాయి. సో ఇది అగ్రికల్చర్ రిలేటెడ్ గా ఫోకస్ చేస్తే, కాకపోతే ప్రీవియస్ బడ్జెట్ ని మీరు గమనించిన అండ్ ఈవెన్ ముందు బడ్జెట్స్ లో కూడా ఫార్మర్స్ ఒక ఇన్కమ్ పెంచే ప్రయత్నం కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తూ ఉంటుంది. అది బై డిఫాల్ట్ ఫెర్టిలైజర్, సీడ్స్, ట్రాక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ వీటన్నిటికీ పాజిటివ్ గానే ఉంటుంది. బట్ వీటికి అడిషన్ గా ఎఫ్ఎంసీజీ కంపెనీస్ కూడా పాజిటివ్ గా ఉంటుంది. బికాస్ ఇప్పటికీ కూడా భారతదేశంలో 58% ఆఫ్ పాపులేషన్ ఒక ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అగ్రికల్చరే. ఇలా ఫార్మర్స్ ఇన్కమ్ పెంచే ప్రయత్నం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తుందని మనకు అప్డేట్ వచ్చినప్పుడు అది ఎఫ్ఎంసీజీ కంపెనీస్ అయితే పాజిటివ్ గా ఇంపాక్ట్ చేస్తుంది. సో ఈ సెగ్మెంట్ రిలేటెడ్ గా మనం ఏ స్టాక్స్ ని గమనించాలి అదొకసారి చూద్దాం. మొదట ఫెర్టిలైజర్స్ అండ్ అగ్రికల్చర్ రిలేటెడ్ గా ఉన్న కెమికల్ కంపెనీస్ గురించి మాట్లాడుకుందాం. సో ఆ కంపెనీస్ ఒక లిస్ట్ అయితే ఇప్పుడు మీకు కనిపిస్తూ ఉంటుంది. సో ఒకసారి స్క్రీన్ ని పాస్ చేసి ఉన్న కంపెనీస్ ని గమనించడానికి ప్రయత్నించండి. ఎంటైర్ లిస్ట్ లో టాప్ 5 కంపెనీస్ ఎక్కువ మార్కెట్ క్యాపిటల్ ఉన్న కంపెనీస్ కాబట్టి ఫోకస్ ఎక్కువ వాటి మీదే ఉంటుంది. ఈ లిస్ట్ మీకు మార్కెట్ క్యాపిటల్ ఆధారంగా అరేంజ్ చేసి ఉంటుంది కాబట్టి ఇఫ్ మీరు ఫెర్టిలైజర్ కంపెనీస్ లో ఫ్యూచర్ లో ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నా ఇక్కడ కనిపిస్తున్న వాటిలో టాప్ 5 వాటిని అనాలిసిస్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ ఈ సీడ్స్ రిలేటెడ్ గా మనం కావేరీ సీడ్స్ ని గమనించవచ్చు. అండ్ ట్రాక్టర్ సెగ్మెంట్ లో M&M కానివ్వండి, అలాగే ఎస్కాట్స్ కానివ్వండి, ఇవి ట్రాక్టర్ సెగ్మెంట్ లో మేజర్ ప్లే చేస్తూ ఉంటాయి. అలాగే ఒకవేళ ఫార్మర్స్ ఇన్కమ్ పెంచే ప్రయత్నం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసినట్లయితే రూరల్ ఎకానమీ ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి అది ఎఫ్ఎంసీజీ స్టాక్స్ కి పాజిటివ్ గా ఉంటుంది. సో ఎఫ్ఎంసీజీ స్టాక్స్ రిలేటెడ్ గా నా లిస్ట్ అయితే ఇప్పుడు నేను మీ ముందు ఉంచుతున్నాను. నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. సో డెవలపింగ్ కంట్రీలో ఏ గవర్నమెంట్ అయినా ఫోకస్ చేయాల్సింది, ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద. సో ప్రీవియస్ బడ్జెట్స్ ని కూడా మీరు గమనిస్తూ వస్తే ప్రతి బడ్జెట్ లోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. కాకపోతే ప్రెసెంట్ ఉన్న కండిషన్స్ లో హెల్త్ కేర్ రిలేటెడ్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్కువ స్పెండింగ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి అండ్ స్పెషల్లీ వ్యాక్సినేషన్ రిలేటెడ్ గా కూడా గవర్నమెంట్ మీద ఎక్కువ భారం ఉంటుంది కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ గా గవర్నమెంట్ ఎలాంటి స్టేట్మెంట్స్ చేస్తుంది అనేది కూడా మనం గమనించాలి. ప్రీవియస్ బడ్జెట్ లో నిర్మలా సీతారామన్ గారు చెప్పింది 100 lakh crore దగ్గరగా 100 లక్షల కోట్ల దగ్గరగా నెక్స్ట్ 5 years లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ గా వేరియస్ రూట్స్ ద్వారా డెవలప్మెంట్ ఉంటుందని నిర్మలా సీతారామన్ గారు అయితే అప్డేట్ చేశారు. సో ఈ సెగ్మెంట్ లో ఉన్న స్టాక్స్ ఒకసారి గమనిద్దాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ గా ఎటువంటి అప్డేట్స్ వస్తున్నా అది ఎక్కువ ఇంపాక్ట్ చేసేది లార్సెన్ అండ్ టూబ్రోనే. బికాస్ ఇండియాలో వచ్చే పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ అన్ని కూడా మోస్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా వీళ్ళే చేపడుతూ ఉంటారు కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ గా వచ్చే అప్డేట్స్ రిలేటెడ్ గా మనం లార్సెన్ అండ్ టూబ్రో ఈ ఒక్క కంపెనీని వాచ్ లిస్ట్ లో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మీరు ఏ సెక్టర్ నైనా తీసుకోండి, బడ్జెట్ రోజు వాళ్ళ గురించి మాట్లాడి వాళ్ళ గురించి ఏదో ఒక స్టేట్మెంట్ చేస్తే వాళ్ళ కంపెనీకి బాగుంటుందని మోస్ట్ ఆఫ్ ద సెక్టార్ కి సంబంధించిన కంపెనీస్ అన్ని ఆలోచిస్తూ ఉంటే, సిగరెట్ అలాగే ఆల్కహాల్ ని తయారు చేస్తున్న వాళ్ళు మాత్రం వాళ్ళ గురించి మాట్లాడకుండా ఉంటే చాలు, వాళ్ళకి అది పాజిటివ్ గా ఉంటుందని వీళ్ళైతే బడ్జెట్ లో ఈ సెక్టార్ గురించి అప్డేటే రాకూడదు అన్నట్టు వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. బికాస్ టొబాకో అండ్ ఆల్కహాల్ రిలేటెడ్ గా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్న కంపెనీస్ మీద ప్రీవియస్ బడ్జెట్స్ లో మీరు చాలాసార్లు గమనిస్తే ట్యాక్స్ ని పెంచే ప్రయత్నం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసింది. ఈవెన్ లాస్ట్ బడ్జెట్ లో కూడా ఇంకంతా బడ్జెట్ అయిపోయింది, ఎటువంటి అప్డేట్ కూడా రాలేదు, టొబాకో రిలేటెడ్ గా ట్యాక్స్ ని పెంచలేదు అనుకున్న పాయింట్ ఆఫ్ టైంలో ఇక ఈవెన్ ఎండ్ అయిపోయింది అన్న పాయింట్ ఆఫ్ టైంలో టొబాకో రిలేటెడ్ గా కొన్ని అప్డేట్స్ అయితే చేయడం జరిగింది. ఓవరాల్ గా టొబాకో రిలేటెడ్ ప్రొడక్ట్స్ మీద ట్యాక్స్ ని పెంచే ప్రయత్నం చేశారు. సో మోస్ట్ ఆఫ్ ద బడ్జెట్స్ లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ట్యాక్స్ ని పెంచే ప్రయత్నం స్పెషల్లీ టొబాకో అలాగే ఆల్కహాల్ తయారు చేస్తున్న కంపెనీస్ రిలేటెడ్ గా చేస్తూ ఉంటుంది కాబట్టి వీటి రిలేటెడ్ గా మనకు కొంత ప్రెషర్ అయితే ఉంటుంది. ఈవెన్ బడ్జెట్ రోజు అగైన్ వీటి మీద ట్యాక్స్ ని పెంచే ప్రయత్నం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తే ఈ సెగ్మెంట్ లో ఉన్న స్టాక్స్ రిలేటెడ్ గా అది నెగిటివ్ గా ఉంటుంది. ఈ సెగ్మెంట్ కి సంబంధించిన స్టాక్స్ ను ఒకసారి గమనించండి. ఈ సిగరెట్స్, ఈ టొబాకో రిలేటెడ్ గా ట్యాక్స్ ని పెంచే ప్రయత్నం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తే అది ఐటీసీకి ఎక్కువగా నెగిటివ్ గా ఉంటుంది. దాని తర్వాత విఎస్టీ ఇండస్ట్రీస్ అలాగే గోల్ఫ్రై ఫిలిప్స్ ఇండియా కూడా అది నెగిటివ్ గా ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ అన్ని కూడా ఆల్కహాల్ అలాగే డిస్టిలరీస్ కాబట్టి వీటి మీద అది నెగిటివ్ గా ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది. నెక్స్ట్ స్క్రాపేజ్ పాలసీ గురించి మాట్లాడుకోవాలి. సో ఈ స్క్రాపేజ్ పాలసీ రిలేటెడ్ ఉన్న కాన్సెప్ట్ ని మొదట మాట్లాడుకొని దాని తర్వాత స్టాక్స్ దగ్గరికి వెళ్దాం.
సో ఇది ఎందుకు తీసుకొచ్చారంటే ఇండియాలో 15 ఇయర్స్ కంటే పైబడిన వెహికల్స్ రోడ్డు మీద తిరుగుతూ ఉంటే వాటిని స్క్రాప్కి తీసుకువెళ్ళి కొత్త వెహికల్స్ కొనేలాగా వెహికల్ ఓనర్స్ ని తీసుకువెళ్లాలనేలాగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే ఈ పాలసీని తీసుకురావడం జరిగింది. ఎయిదర్ స్క్రాప్ గానే తీసుకువెళ్ళాలి, లేదంటే 15 ఇయర్స్ పైబడిన వెహికల్స్ 6 months ఒకసారి వాళ్ళ వెహికల్ కి ఫిట్నెస్ టెస్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. స్పెషల్లీ కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్ ని మీరు గమనిస్తే పెద్ద పెద్ద వెహికల్స్, ట్రక్స్, లారీస్ ఇవన్నీ మనకి రోడ్ పైన తిరుగుతూ ఉంటాయి కదా, వాటిల్లో మోస్ట్ ఆఫ్ ద వెహికల్స్ అన్ని కూడా 15 ఇయర్స్ ఆర్ పైబడిన వెహికల్స్ ప్రెసెంట్ ఉన్నాయి. కాబట్టి వన్స్ ఈ పాలసీని తీసుకొచ్చిన తర్వాత అదొక బిగ్ పాజిటివ్ ఫ్యాక్టర్ లా ఉంటుందని ప్రీవియస్ గా కూడా మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. బట్ రీసెంట్ టైమ్స్ లో ఈ స్క్రాపేజ్ పాలసీ ఈ బడ్జెట్ లో ప్రస్తావించడానికి పాసిబిలిటీ ఉందని అప్డేట్ వచ్చిన పాయింట్ ఆఫ్ టైం నుంచి టాటా మోటార్స్ రిలేటెడ్ గాను, అశోక్ లీలాండ్ రిలేటెడ్ గాను, వీటన్నిటి రిలేటెడ్ గా కూడా పాజిటివ్ యాక్షన్ అయితే రీసెంట్ డేస్ లో అయితే కనిపిస్తుంది. ఇవనే కాదు, 2 వీలర్స్ కానీ, 3 వీలర్స్ కానీ, ఈవెన్ ప్యాసింజర్ వెహికల్స్ కానీ వీటికి కూడా పాజిటివ్ ఉంటుంది. సో ఈ సెగ్మెంట్ కి సంబంధించిన కంపెనీస్ ఒకసారి గమనిద్దాం. స్క్రాపేజ్ పాలసీ గురించి ఏదైనా డిస్కషన్ వచ్చినట్లయితే స్పెషల్లీ అది కమర్షియల్ వెహికల్స్ అయినా టాటా మోటార్స్, అశోక్ లీలాండ్, ఐషర్ మోటార్స్ వీటి మీద ఎక్కువ ఇంపాక్ట్, పాజిటివ్ ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది. అలాగే 4 వీలర్, 2 వీలర్ మ్యానుఫ్యాక్చర్స్ కూడా అడ్వాంటేజ్ ఉంటుంది. సో వీటితో ప్యారలల్ గా వీటికి విడిభాగాలు సప్లై చేస్తున్న ఆటో యాక్సెలరీస్ కంపెనీస్ కూడా అది అడ్వాంటేజ్ ఉంటుంది. నెక్స్ట్ బడ్జెట్లో ఒకవేళ డిజిటల్ ఇండియా అని కానీ, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అని కానీ మాట్లాడినట్లయితే అది కొన్ని సెట్ ఆఫ్ స్టాక్స్ కి పాజిటివ్ గా మనం గమనించవచ్చు. స్పెషల్లీ రూరల్ ఇండియాలో ఇంటర్నెట్ కనెక్టివిటీని తీసుకురావాలని కానీ ఇలాంటి స్టేట్మెంట్స్ ఏదైనా వస్తే ఇందులో మనం మెయిన్ గా ఫోకస్ చేయాల్సింది స్టెర్లైట్ టెక్నాలజీస్ గురించి, అండ్ నెక్స్ట్ తేజస్ నెట్వర్క్ గురించి. అండ్ ప్రతి బడ్జెట్ లోను అండ్ ఈవెన్ బడ్జెట్ కంటే ముందు నుంచి కూడా డిఫెన్స్ స్టాక్స్ లో కొంత యాక్టివిటీ కనిపిస్తూ ఉంటుంది. ఈ సెగ్మెంట్ లో ఉన్న స్టాక్స్ ఒకసారి గమనిద్దాం. ఇందులో BEL కానివ్వండి, BEML కానివ్వండి, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ HAL కానివ్వండి, అలాగే ఆస్ట్రా మైక్రోవేవ్ ఇవన్నీ కూడా డిఫెన్స్ సెగ్మెంట్ కి సంబంధించిన ఇంపార్టెంట్ స్టాక్స్ కాబట్టి వీటిని మనం ఫోకస్డ్ గా ఉంచొచ్చు. LIC IPO రిలేటెడ్ గా కూడా ఏదైనా ఫర్దర్ అప్డేట్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. అలాగే ప్రీవియస్ గా మీరు గమనిస్తే BPCL కానీ, BEML కానీ వీటి డిస్ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ గా వచ్చిన అప్డేట్స్ తో ఈ స్టాక్స్ లో మనకి ఎక్కువ ర్యాలీ కనిపించింది. కాబట్టి ఇంకేదైనా ఇతర కంపెనీస్ లో, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కంపెనీస్ లో డిస్ఇన్వెస్ట్మెంట్ అనే వర్డ్ యూజ్ చేస్తే వాటిని కూడా మనం పాజిటివ్ గా తీసుకోవాల్సి ఉంటుంది. లేదు ఏ స్టేట్మెంట్స్ చేస్తే స్టాక్ మార్కెట్, ఎంటైర్ స్టాక్ మార్కెట్ పాజిటివ్ గా ఇంపాక్ట్ అవుతుంది అంటే ఎప్పటి నుంచో ఎక్స్పెక్ట్ చేస్తున్నది LTCG అలాగే STCG రిలేటెడ్ గా ఏదైనా పాజిటివ్ కామెంట్స్ చేస్తారా అని. ఇఫ్ ఇన్ కేస్ LTCG రిలేటెడ్ గా ఏదైనా పాజిటివ్ కామెంట్స్ చేశారనుకోండి, సో ఆ ట్యాక్స్ అని తీసేస్తున్నాం అని కానీ, లేకపోతే ఇంకేదైనా వాటిల్లో సవరణలు చేస్తూ ప్రెసెంట్ ఉన్న దానికంటే కొంత బెనిఫిట్ వచ్చే ప్రయత్నంగా ఏదైనా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చర్యలు తీసుకోగలిగినట్లయితే అది ఎంటైర్ స్టాక్ మార్కెట్ ని పాజిటివ్ గా ఇంపాక్ట్ చేస్తుంది. సెక్షన్ 80C రిలేటెడ్ గా ఉన్న లిమిట్ ని పెంచే ప్రయత్నం చేస్తే ఎంటైర్ స్టాక్ మార్కెట్ కి పాజిటివ్ గా ఉంటుంది. దాంతో పాటు లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కి ఎక్కువ పాజిటివ్ గా ఉంటుంది. సెక్షన్ 80D రిలేటెడ్ గా ఉన్న లిమిట్ ని పెంచే ప్రయత్నం చేస్తే అది జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కి అది పాజిటివ్ గా ఉంటుంది. హౌసింగ్ రిలేటెడ్ గా కూడా ప్రీవియస్ బడ్జెట్స్ లో కేంద్ర ప్రభుత్వం ఫోకస్ చేసే ప్రయత్నం చేస్తూ వచ్చింది కాబట్టి అది రియల్ ఎస్టేట్ కంపెనీస్ కి, అలాగే హౌసింగ్ ఫైనాన్స్ ఇస్తున్న కంపెనీస్ కి అది పాజిటివ్ గా ఉంటుంది. సో ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో. నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న వీడియోస్ ఒకసారి గమనించండి. ఆ వీడియోస్ మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.